క్షమించండి, మళ్ళీ ఆ తప్పు చేయను. ఈ మాట అన్నది ఎవరో కాదు, దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సూక్ యోల్. ఎమర్జెన్సీ విధించి దేశంలో అనిశ్చితికి కారణమై చేసిన తప్పు తెలుసుకున్నాడు. ఈ విషయంలో ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాడు. ఇంకోసారి ఇలాంటి తప్పు చేయనని వెల్లడించాడు. మార్షల్ లా కారణంగా ప్రజలను ఇబ్బంది పెట్టినందుకు క్షమాపణలు తెలియజేస్తున్నారు. ఇంకోసారి ఎమర్జెన్సీ విధించబోనని యూన్ వెల్లడించారు. ఆయనపై విపక్షాలు తీసుకువచ్చిన అభిశంసన తీర్మానంపై మరికొన్ని గంటల్లో పార్లమెంట్లో ఓటింగ్ జరగనుంది. ఈ పరిణామాల నేపథ్యంలో యూన్ దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణ తెలిపారు. ప్రతిపక్షాలు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని ఆరోపిస్తూ దక్షిణ కొరియా అధ్యక్షుడు ఎమర్జెన్సీ మార్షల్ లా విధించారు. దీనిపై తీవ్ర వ్యతిరేకత రావడంతో పార్లమెంట్లో ఓటింగ్ పెట్టి అత్యవసర స్థితికి వ్యతిరేకంగా తీర్మానాన్ని ఆమోదించారు. అధ్యక్షుడి పదవి నుంచి దిగిపోవాలని పట్టుబట్టిన విపక్షాలు పార్లమెంట్లో ఆయనపై అభిశంసన తీర్మానం తీసుకొచ్చాయి. అటు సొంత పార్టీ నుంచి కూడా ఆయనకు మద్దతు కరువైంది. ఈ క్రమంలోనే ఎమర్జెన్సీని ఎత్తివేసిన అధ్యక్షుడు తన ప్రకటనను విరమించుకున్నట్లు తెలిపారు.